హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తొలి ఏకాదశి అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి. ఈ రోజు నుండి విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రలోకి వెళ్లే రోజు. ఈ రోజున ప్రారంభమయ్యే చతుర్మాస్యం 4 నెలలు శుద్ధి, ఉపవాసం, భక్తి మార్గంలో నడిపించుకునే కాలం. ఈ ఏకాదశి నుండి కార్తీక మాసం వరకు శుభకార్యాలు తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం, జాగారం చేస్తే చాలా మంచిది. శ్రీ పాండురంగ విఠల స్వామిని మహారాష్ట్రలో ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ మందిరాన్ని అలంకరించి మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి. ఆ రోజు ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. పేదలకు ధాన్యాలు పంచడం, వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది. అయితే ఏకాదశి రోజు మాంసం తినటం కానీ, మద్యం తాగటం కానీ మంచిది కాదు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మా అత్తమ్మ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది. మహారాష్ట్ర సైడ్ ఇలానే చేస్తారంట, మనకి ఇక్కడి వాళ్ళకు ఎక్కువగా తెలియదు. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తుంది. అదే రోజున తిరుపతికి వెళ్ళిన మా వారు తిరిగి వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ దేవుని పూజ చేసుకొని ప్రసాదాలు అయితే అందరికీ పంచిపెట్టాము. మన ఛానల్ ఎవరైనా మీరు మొదటిసారి చూస్తున్నారా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.